హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మంచి సాంగ్ చేశాను. అది కూడా 3డీలో చేసిన. అది 'సలార్' మూవీ లేటెస్ట్ సాంగ్ వచ్చింది కదా! ఫ్రెండ్షిప్ మీద. చాలా బాగా సెట్ అవుతుంది ఫ్రెండ్షిప్‌కి. ఇక్కడ నేను చూపిస్తాను చిన్న డెమో. ఇది ల్యాండ్‌స్కేప్‌లో చూపిస్తాను. ఫుల్ స్క్రీన్‌లో కూడా చేసుకోవచ్చు ఈ వీడియో. మీ ఫ్రెండ్స్ ఫోటోతోటి ట్రై చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటదని అనుకుంటున్నా. చిన్న లైక్ చేయండి. ఎందుకంటే చాలా కష్టపడ్డా ఈ వీడియోకి. మీకు డెమో చూపిస్తా చూడండి. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి రెప్పనొదలక కాపు కాసెడి కన్నువా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! ఈ సాంగ్‌కి నేను చాలా అంటే చాలా కష్టపడ్డా. మీరు ఫుల్ స్క్రీన్‌లో చూస్తే మంచి ఫీల్ అయితే ఉంటది. ఇక్కడ ల్యాండ్‌స్కేప్‌లో చూపిస్తున్నా కాబట్టి ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు. కానీ వీడియో అయితే చాలా నీట్‌గా ఉంటది. చాలా బాగుంటది. మూవీలో ఎలాగైతే ఉందో దాని టైప్‌లో ఉంటది. ఫ్రెండ్షిప్ ఫోటోతోటి ట్రై చేయాలని అనుకుంటే కొంచెం డార్క్ టైప్‌లో చూడండి. మీ నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే. దానికంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయను. ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. పెద్ద లెంత్ కూడా ఉండదు. చాలా ఈజీగా చేసుకుంటారు. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. నేను డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను, ఫుల్ ప్రాజెక్ట్కి ఒకటి ఇచ్చాను, 3D కెమెరా కూడా ఒకటి ఇచ్చాను. ఈ రెండు మీకు చాలా ఇంపార్టెంట్. నేను 3D కెమెరా గురించి లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో యాడ్ చేసుకుందాం. ఫోటో తర్వాత కొన్ని యానిమేషన్ చెప్పాలి, అది కూడా చెప్తాను. ఇంకోటి ఏంటంటే డిస్క్రిప్షన్లో కొన్ని ఫొటోస్ లింక్ ఇచ్చాను, అవి కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు హ్యాండ్ ఫోటో కనిపిస్తుంది కదా, ఆ హ్యాండ్ ఫోటో PNG డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంకోటి ఫాంట్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫస్టే ఫాంట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ హ్యాండ్ ఫోటో అనేది చాలా లో క్వాలిటీలో ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఇచ్చింది మంచి క్వాలిటీ ఉంటుంది. ఆ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా ఆ ఫోటో అక్కడ రీప్లేస్ పెట్టుకోండి. ఈ స్టార్టింగ్లో ఇదే ఫోటో యూజ్ చేయండి. మధ్యలో మీ యొక్క ఫోటో అయితే ట్రై చేసుకోవచ్చు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? ఓకే, దాని తర్వాత మనమైతే ఒకటైతే అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే బీట్ మార్క్ ఎక్కడైతే ఉందో 4 సెకండ్ 14 మిల్లీ సెకండ్ దగ్గర బీట్ మార్క్ ఉంది కాబట్టి అక్కడ వచ్చి ఇక్కడ నేనేం చేస్తానంటే 4 సెకండ్ కాదు సారీ, ఇక్కడైతే మనమైతే ఒక ఫోటో అయితే యాడ్ చేయాలి. నేను ఎగ్జాంపుల్గా ఇంకోటి ఏంటంటే కొన్ని ఫోటో డార్క్గా కూడా చేయాలి కాబట్టి అవి కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్గా ఒక ఫోటో యాడ్ చేద్దాం. ఓకే, నేనైతే మీరు మీ యొక్క ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఎనీ ఫోటో కావచ్చు, ఆ ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బీట్ మార్క్ దగ్గర వచ్చి ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకేనా? ఎగ్జాంపుల్గా ఈ ఫోటో అయితే యాడ్ చేస్తున్నా. ఎక్కడి నుంచి యాడ్ చేస్తున్నా అంటే అది కూడా గుర్తుపెట్టుకోవాలి. బీట్ మార్క్ నుంచి యాడ్ చేసి లాంగ్ ప్రెస్ చేయండి, ఎందుకంటే అది టాప్లో ఉంటుంది. మనం కిందికి తీసుకురావాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఒక ఫోటో ఉంటుంది, దాని కిందికి తీసుకురావాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫోటో కనిపిస్తుందా మీకు? దాని కిందికి తీసుకొస్తే అది ఆ బ్యాక్గ్రౌండ్లో మ్యాచింగ్ అయిపోతుంది. మీరు జూమ్ చేసినా కూడా అది కొంచెం లుక్ అయితే కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్లో మ్యాచింగ్ కనిపిస్తుంది. లిరికల్ అయితే సైడ్లో టాప్లో కనిపిస్తుంది. అది కూడా సెట్ అయిపోయింది. ఫస్ట్ ఫోటో యాడ్ అయితే అయిపోయింది. ఓకే, యాడ్ అయిన తర్వాత ఒకవేళ మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, ఫోటోని ఎలా డార్క్గా చేయాలని. ఓకే, కాబట్టి దానికోసం మీరు ఏం చేయకండి, నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నార్మల్ ఫోటో యాడ్ చేద్దాం. ఫోటోని ఆ బ్యాక్గ్రౌండ్కి మ్యాచింగ్ అయ్యేలాగా ఎగ్జాంపుల్గా పల్లవి ప్రశాంత్ ఫోటో అయితే యూజ్ చేస్తున్నా. ఈ ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు యాడ్ ఎఫెక్ట్. ఓకే, ఇక్కడ మనం ఎక్స్పోజర్ గామా అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దాన్ని యాడ్ చేసిన తర్వాత గామా ఉంది కదా, ఈ గామాని 635 30 అలా ఆ మధ్యలో చేసుకోండి. ఓకే, దాని తర్వాత మళ్ళీ మనమైతే 635 30 గామా, అది కూడా మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి కలర్ అండ్ లైట్లోకి వెళ్ళి సాచురేషన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత సాచురేషన్ ఓపెన్ చేసి సాచురేషన్ అయితే ఒక 45-50 మధ్యలో అయితే మైనస్ వేసుకోండి, ప్లస్ కాదు మైనస్ వేసుకుంటే మీకు డార్క్గా అయితే ఇక్కడ ఆటోమేటిక్గా కనిపిస్తుంది. ఆటోమేటిక్గా కనిపించిన తర్వాత ఇక్కడ మనకు గామా కూడా మనమైతే తక్కువ చేసుకున్నాము. ఓకే, ఇంకా తక్కువ చేసుకోవాలంటే ఇంకా తక్కువ చేసుకోవచ్చు మీరు. ఓకే, దాని తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ ప్రభాస్ సార్ ఫోటో ఒకటి కనిపిస్తుందా మీకు? ఆ ఫోటో దగ్గర మనమైతే ఒక ఫోటో యాడ్ చేయాలి. దానికోసం ప్రభాస్ సార్ ఫోటో దగ్గర వచ్చి ఆ ఫోటోకున్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. పైన 3 సెకండ్ సెలెక్ట్ చేసి కాపీ చేసి మీ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత చెప్తాను మీకు. ఎగ్జాంపుల్గా వేరే ఫోటో. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో యాడ్ చేసిన తర్వాత ఈ ఫోటోని మనమైతే కరెక్ట్గా ఏం చేయాలంటే కిందికి తీసుకురావాలి. టోటల్ కిందికి అయితే తీసుకురండి. కిందికి తీసుకొచ్చిన తర్వాత ఆ ఫోటో అనేది ఇక్కడ మనకైతే కనిపిస్తలేదు. ఓకేనా? కనిపిస్తలేదు కాబట్టి ఆ ఫోటోని మనమైతే ఇక్కడ మనకు ఏం చేయాలంటే ఫోటోని కొంచెం జూమ్ చేసుకోండి. ఓకేనా? జూమ్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే సైజ్ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బ్లర్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అది నచ్చితే ఓకే, నచ్చకపోతే రిమూవ్ చేసేయండి. ఓకేనా? అది కూడా బాగా సెట్ అయిపోతుంది. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ మనం చేయాల్సిన వర్క్ ఇంకోటి కూడా ఉంది. ఓకే, ఇక్కడ మనకు చూసుకుంటే 18 సెకండ్ ద్వారా కూడా ఒకవేళ ఫోటో యాడ్ చేయాలని అనుకుంటే ఫోటో యాడ్ చేసుకోవచ్చు. నేను కూడా ఒక ఫోటో యాడ్ చేస్తాను. ఈ ఫోటో కాదు, ఈ ఫోటో డిలీట్ చేస్తాను. వేరే ఫోటో ఒకటి ఉంది,
అంటే ఇద్దరి ఫోటో ఉంటుంది వీళ్ళంది, అంటే ఫ్రెండ్స్ ఫోటో కాబట్టి ఇక్కడ కూడా నార్మల్ ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా, మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫోటో ఎక్కడైతే ఉందో అదే ప్లేస్లో అయితే తీసుకోరండి, మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. ఎందుకంటే దానిపైన లిరికల్ కానీ బ్యాక్గ్రౌండ్ ఫోటో కానీ అడ్జస్ట్మెంట్ చేసి ఉంచాను కాబట్టి మళ్ళీ అడ్జస్ట్మెంట్ అయితే పోతుంది. ఇక్కడ మనం విలన్ ఫోటో కూడా ఇక్కడ రైట్ సైడ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకే, ఒకటి గమనించండి ఏంటంటే ఫొటోస్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి మాత్రమే పెట్టండి. ఇక్కడ మనకు 26 సెకండ్ దగ్గర వచ్చే ముందు 3D కెమెరాలో వచ్చి ఈ 3D కెమెరా అయితే కాపీ చేసుకోండి. 3D కెమెరా ప్రీసెట్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఫస్ట్లో వచ్చి పేస్ట్ 26 లేయర్ 3D కెమెరా ఇప్పుడు చూసుకుంటే ఆన్ చేసుకుంటే 3D కెమెరా కూడా వచ్చేసింది చూడండి. ఓకే, ఇలా ఓకే, మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఫోటో ఎక్కడ యాడ్ చేసుకోవాలనేది. ఇక్కడ 25 సెకండ్ దగ్గర వచ్చిన తర్వాత ఒక ఫోటో యాడ్ చేస్తున్నాను. ఈ ఫోటో యాడ్ చేసినా కానీ ఇక్కడ కనిపిస్తలేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి XYZ అని ఉంది కదా, ఈ జెడ్ని మైనస్ చేసుకోండి. ఒక 800 ఆ మధ్యలో చేసుకోండి. ఓకే, 800 మైనస్ ప్లస్ కాదు, మైనస్ కిందికి స్క్రోల్ చేసి ఆటోమేటిక్గా మైనస్ వస్తుంది. 800 చేసుకుంటే ఇక్కడ సెట్ అయిపోయింది చూడండి. చాలా నీట్గా చాలా బాగా సెట్ అయిపోయింది. ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మీరు. ఓకే, మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, నేను చెప్పాల్సిన అవసరం కూడా అంతగా లేదు. బాగా సెట్ అవుతుంది, నిజంగా చెప్పాలంటే చాలా నీట్గా అయితే సెట్ అయిపోతుంది. ఓకే, దాని తర్వాత ఇక్కడ మీరు చేయాల్సిన ఒకటే వర్క్ ఏంటంటే ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి.